ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే సీఎంఓ అధికారులకు శాఖలు. భూంపట్ స్వాహా. గత ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణ. జీవో 59 కింద ప్రభుత్వ భూములు మాయం. ధరణి ప్రక్షాళన. పోస్టల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాట్లు. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు. హమ్మయ్య, అప్పు పుట్టింది. 9,000 కోట్ల రుణానికి కేంద్రం ఓకే. అభివృద్ధి చేసుకోండి, 10 కోట్లు ఇస్తాం. నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి. హైదరాబాద్ త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సు. పెట్టుబడులతో రండి, రాష్ట్రంలో అపార వ్యాపార అవకాశాలు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం నిబంధనలకు విరుద్ధం. ప్రైవేట్ సంస్థలకు డబ్బు దక్కితే ప్రభుత్వం నష్టపోయింది. సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్. బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. తల్లే దయ్యమైంది. భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి. ప్లాస్టిక్ తాగేస్తున్నాం. లీటర్ బాటిల్ నీళ్ళలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. సీఎంఓ అధికారులకు శాఖలు. శేషాద్రికి హోమ్, ఫైనాన్స్, ల్యాండ్, రెవెన్యూ. సీఎంఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు. భూంపట్ స్వాహా. గత ప్రభుత్వ హయాంలో అక్రమబద్ధీకరణ. జీవో 59 కింద ప్రభుత్వ భూముల మాయం. ఒక్కరికే 7 ఫ్లాట్ల క్రమబద్ధీకరణ. మొత్తం 6,034 గజాలు. మరో కుటుంబానికి మరో 7 ఫ్లాట్లు 6,650 గజాలు. కేవలం నలుగురికే 17 ఫ్లాట్లుగా 15,534 చదరపు గజాల రిజిస్ట్రేషన్. దాదాపు 5 ఎకరాలు కేవలం 15 మందికి అప్పగింత. 750 కోట్ల విలువైన స్థలం కేవలం 31 కోట్లకే డీడ్. నానక్ రాంగూడలో ఔటర్ పక్కన ప్రభుత్వ భూమికి ఎసరు. వెంటనే వాటిని నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్న కబ్జాదారులు. మొత్తం వ్యవహారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ధరణి ప్రక్షాళన. పోర్టల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. నిషేధిత జాబితా నుంచే మాయమైన భూముల చిట్టాపై దృష్టి. రికార్డుల్లో మళ్లీ అనుభవదారు కాలం. ధరణిలో సమస్యలన్నీ పరిశీలించి సిఫారసులు. బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు. 10 నీటిపారుదల శాఖ ఆఫీసుల్లో తనిఖీలు. డిజైన్లో అంచనా వ్యయాలు సహా ఫైళ్ల స్వాధీనం. మేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి. హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ. న్యాయ విచారణపై కేబినెట్ తీర్మానం చేశాం. ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హమ్మయ్య, అప్పు పుట్టింది. 9,000 కోట్ల రుణానికి కేంద్రం ఓకే. చివరి త్రైమాసికంలో తీసుకోవచ్చని వెల్లడి. తొలుత 2,000 కోట్లు తీసుకున్న రాష్ట్రం 16న ఆర్బీఐ వేలంపాటకు ఇండెంట్. మరో 6,000 కోట్ల అప్పు కోసం యత్నాలు. కబ్జాదారులు అమ్మేసిన భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచె. అభివృద్ధి చేసుకోండి, 10 కోట్లు ఇస్తా. నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి. కోడ్ వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి. నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి. అవినీతి పరులు, పైరవికారులు వద్దు. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులతో రండి, రాష్ట్రంలో అపార వ్యాపార అవకాశాలు. గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులతో సీఎం. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం. స్థానికత నెపంతో నిరాకరించిన అప్పటి ప్రభుత్వం. సీఎం రేవంత్ ఆదేశంతో బాధితురాలికి ఊరట. ఫార్ములా ఈ రేస్ కు ఒప్పందం నిబంధనలకు విరుద్ధం. ప్రైవేట్ సంస్థలకు డబ్బు దక్కితే ప్రభుత్వం నష్టపోయింది. రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఇమేజ్ పడిపోతోందని అంటారా? ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక ఉన్నది ఎవరో చెబుతాం. కేటీఆర్ విమర్శలపై డిప్యూటీ సీఎం బట్టి స్పందన. 55 కోట్లు చెల్లించిన అధికారిపై చర్యలుంటాయని స్పష్టీకరణ. జెన్కో ట్రాన్స్కోల్లో అక్రమ ఉద్యోగాలపై నివేదిక కోరినట్లు వెల్లడి. ప్లాస్టిక్ తాగేస్తున్నాం. లీటర్ బాటిల్ నీళ్లలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. తాగునీటిలో నానో ప్లాస్టిక్ పై తొలిసారిగా పరిశోధన. నీళ్ల ద్వారా సులువుగా రక్తం అవయవాల్లోకి. బాటిళ్ల నీళ్ల కన్నా నల్లా నీళ్లే నయం. సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్. బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు. త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా కమిటీలు. కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులు పెరిగాయి. కేసీఆర్ అలా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలోనే. హరీష్. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు. పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో ప్రతిపాదన. సీనియర్లను వదులుకోవడమే పార్టీకి పెద్ద దెబ్బ. సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన. తల్లే దయ్యమైంది. భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి. ఆపై చెయ్యి కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం. గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు స్టార్టప్ సీఈఓ. కర్ణాటకలో అరెస్ట్. గోవాకు తరలింపు.